నా మనసేం బాలేదు బావా. సరేరామ్మా. నా మనసేం బాలేదు బావా. సరేరామ్మా. ఏమైంది అని అడగవా? ఏమైందిరమ్మా? మీకు చెప్పినా అర్థం కాదండి, వదిలేయండి, వేస్ట్. దీని తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? బావా నిన్న ఒకటి అడుగుతాను, చెప్తావా? అడిగిరమ్మా. నన్ను పెళ్లి తీసుకున్నప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉంటున్నావా? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అడుగుతున్నాను కదా, చెప్పు. రమా, ఏంటి ఇది? చికెను, అది కూడా తెలీదా? చికెన్ అని తెలుసు, ఇంత పొద్దున ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడికైతే నీకెందుకు? నువ్వే వండినావా? నేనే చేసా. నీకేమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందంటే నిన్న మన ఫంక్షన్ పోయినాం కదా, అక్కడ ఏమన్నా కవర్లో పార్సల్ తెచ్చుకోవచ్చు, ఏమైనా పెట్టినామేమో అనిపిస్తుంది. టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంది. ఛార్జింగ్ అయిపోయిందా? లేదే, ఛార్జింగ్ పోతే సౌండ్ వస్తున్నది. ఏంది ఇది? కనిపించలేదు. ఏమైంది బాబా, ఫోన్ ఎలా చూస్తున్నా? ఏమోనమ్మా, అప్పుడు గంటనే చూస్తున్నాను, సౌండ్ వస్తుంది, లైట్ రావట్లేదు. లైట్ వెళ్ళడం లేదా? కరెంట్ బిల్ కట్టావా బాబా? కరెంట్ బిల్ కట్ట. వాటర్ కార్డు మీద పారేసుకున్నారు. ఇదే వాటర్ కార్డు. ఒక సెకండ్ చేస్తాం. థ్యాంక్స్ బ్రో. ఏంటి బ్రో అలా పారేసుకుని వెళ్తున్నారు? దగ్గర ఎలక్షన్ ఉన్నాయి, ఓటు ఎలా వేస్తారు అప్పుడు? ఏం ఎలక్షన్ లే బ్రో, ఈ ఇంట్లో నిలబడుకొని ఎవరు ఓటేస్తారు? నా ఒక ఓటు వల్ల నష్టం ఏం లేదులే. అదేంటి బ్రో అలా అంటున్నారు? మీరు క్రికెట్ చూస్తారా? చూస్తాను బ్రో. క్రికెట్లో కూడా ఒక్క బాల్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. అలానే మీ ఒక్క ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారుస్తుంది. మీలాగే అందరూ ఆలోచించుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్రానికి మంచి నాయకులు ఎవరు వస్తారు? ఆలోచించి మంచి నాయకుడు ఓటు వేసుకోండి సార్. బాబా నేను చెప్పాను కదా మీరు లేచినప్పుడు నన్ను లేపండి అని. అయినా నువ్వు త్వరగా లేచి ఏం చేయాలి? గోరకు సున్నం వేయాలా, తాజ్ మహల్కి రంగులు వేయాలా? అయినా నీ జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 30,000. ఆఫ్టర్ 10,000 జీతం నిన్నే నేను లేపేది. A few minutes later. ఆఫీస్ టైం అవుతుంది, తినడానికి ఏముండే పెట్టు. ఏం చేసా తినడానికా? దోశ. మరి పెట్టు, ఆకిలిగుండి. తినేసా. తినేసావా? ముగ్గురు పెట్టుకుని ఒకటే తినేసావా? నీ జీతం ఎంత? 30,000. నా జీతం ఎంత? 10,000. ఆఫ్టర్ ఆల్ 10,000 నా జీతం. నేను పెడితే నువ్వేం తినేది? అందుకే నేనే తినేసా. చెడిపోయినట్టుంది చూడండి. అవునే, చెడిపోయింది, వాసన వస్తా ఉంది. ఇప్పుడు డస్ట్బిన్లో మరి అండి డస్ట్బిన్ ఏంది వేసేది? కొంచెంసేపట్లో మీ ఫ్రెండ్ మురళి వస్తారు కదా, మీరు మురళికి పెట్టండి. సండే అని పిలిచి నేను చంపేదానికి ప్లాన్ వేస్తున్నా. ఏమైంది? నేను అందుకే చెప్పానండి మీకు, రోడ్డు వచ్చినప్పుడు తిన్నంగా ఇంటికి రండి, ఆ పక్క ఈ పక్క ఆంటీని అమ్మాయిని గెలకద్దండి అన్న. ఎవరో ఒకరు కొట్టుంటారు నాకు తెలిసి, నాకు అర్థమైంది. అదేం లేదమ్మా,
ఇంట్లో నువ్వు లేవనుకొని వైన్ షాప్కి వెళ్ళి ఫుల్ బార్లు కొనుక్కొని వచ్చి ఇంట్లో తాగుదామని అనుకున్నట్టు డబ్బులు ఎత్తుకొని వైన్ షాప్ ఫుల్ బార్లు కొనుక్కున్నానా, అక్కడ బయలుదేరి ముందు ఒక డౌట్ వచ్చింది. ఒరే మనం ఇంటికి పోయేటప్పుడు ఎవరైనా కింద పడిపోతే డబ్బులు తగులుతాయి, మండు కింద పడిపోతుంది, డబ్బులు బొక్క కదా అని ఆలోచించిన. అందుకే ఫుల్ బార్లు అక్కడ కొట్టి బయలుదేరిన. అనుకున్న పద్దాను రామా అయ్యో చూసావా, నేను అక్కడ ఫుల్ బాటిల్ తాగినాక సరిపోయింది, లేకపోతే ఫుల్ బాటిల్ వేస్ట్ అయ్యేది. సబ్స్క్రైబ్ చేసుకోండి.